నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో దాడి చేసి చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ ఉన్న కేసులో ఒక ప్రవాసుడిని అదుపులోకి తీసుకుని విచారించాలని చెప్పి డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 23 ఏళ్ల ప్రవాస మహిళ హవల్లీ మరియు ఆల్ షాప్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసిందని చెప్పి ఆమె 25 ఏళ్ల భర్త ప్రవాసుడు ఒక హోటల్లో వివాదం సందర్భంగా తనపై దాడి చేశారని చెప్పి ఆమె ఆరోపించింది. విభేదాలు తీవ్ర రూపం దాల్చడంతో భర్త ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఆల్ షాప్ ఆల్ బహ్రీలోని ఒక హోటల్లో 10వ అంతస్తులోని ఒక గదిలో ఈ యొక్క గొడవ జరిగిందని చెప్పి తన భర్త తనను గ్లాస్ షవర్ క్యాబిన్ పైకి నెట్టాడని చెప్పి తాను గాయాల పాలైనట్లు ఆ యొక్క మహిళ పేర్కొంది. ఆమె ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెడికల్ సర్టిఫికెట్ కూడా సమర్పించింది. అలాగే ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తదుపరి విచారణ కోసం ఈ యొక్క కేసును పోలీసులకు అప్పగించారు. అలాగే ఆమె యొక్క భర్తను అరెస్టు చేసి ప్రశ్నించాలని చెప్పి అధికారులు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కువైట్ లో ప్రస్తుతం చిన్న చిన్న గొడవలను కూడా పెద్ద గొడవలుగా అలాగే వివాదాలకు దారి తీసి చాలా మంది పోలీస్ స్టేషన్లకు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రవాసులు చాలా తక్కువ మంది మాత్రమే పోలీస్ స్టేషన్లకు వెళతారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పేసి ఒక మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిందంటే ఆమెను ఆ యొక్క భర్త ఎంతగా హింస పెట్టి ఉంటే ఆమె ఆ యొక్క పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి ఉంటుందని చెప్పేసి కువైట్ లో ఉన్న కొంతమంది ప్రవాసులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఎందుకంటే కువైట్ లోని చట్టాలు మహిళలకు కొద్దిగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.